హలో సోల్ఫుల్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమ్మమ్మ కాలం నాటి వంటకం చేసుకుందామండి. మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చామాకు కూర అండి. కొంతమంది దీన్ని మూటల కూర అంటారు, కొంతమంది చామాకు అంటారు. నేనైతే ఇది మా అమ్మమ్మ చేసినప్పుడు తిన్నానండి. తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ తినడం. వీడియోలో చూపిస్తున్నట్టు రెసిపీని ఫాలో అయిపోండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఇది అండ్ చాలా హెల్దీ కూడా. ఈవెన్ మనం కాడలు కూడా దీంట్లో యూస్ చేస్తామండి. కాడలు తీసేటప్పుడు వచ్చిన పీచుతోని మనం చూపిస్తున్నట్టుగా మూటలు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఎంత సింపుల్ రెసిపీ అయినా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ చేసిన రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది. అదేమో తెలియదు, వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల కావచ్చు, చాలా బాగుంటాయి వాళ్ళ వంటలు. అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు ఉన్న వాళ్ళు చాలా లక్కీ అండి. నాకు మా అమ్మమ్మ కానీ తాతమ్మ కానీ నాన్నమ్మ కానీ లేరు కాబట్టి నాకు చాలా తక్కువ రెసిపీస్ తెలుసండి. కానీ డెఫినెట్గా నేను చాలా రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే, వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంది. ఇలాంటి సోల్ఫుల్ రెసిపీస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.